అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే రాజమండ్రి దగ్గర ఉన్న యామగిరి పువ్వుల పరిశోధన స్థానంకెళ్ళామండి. ఇక్కడ ఈ పువ్వుల పరిశోధన స్థానం ఉంది అని ఎవరికి తెలీదండి. పువ్వులు సాగు చేసే రైతులున్నారు గానీ, చాలామంది రైతులకు తెలీదనమాట. మా హార్టికల్చర్ ఆఫీసరు గవర్నమెంట్ ద్వారా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారండి. రైతులందరూ కలిసి బస్సులో వెళ్ళామనమాట. ఇదంతా రైతులకి గవర్నమెంటు ప్రోత్సాహాలుగా అంటే ఇంట్రెస్ట్‌గా ఉన్న రైతులను తీసుకెళ్తున్నారండి. అందులో భాగంగా నేను కూడా వెళ్ళాననమాట. ఏంటంటే ఏ పువ్వులకి ఏ పువ్వు చెట్లకి ఏ పురుగులు పడుతున్నాయి, ఏ వేరుకుళ్ళు వస్తున్నాయి, ఆటిలకి ఏ మందులు వాడితే మనకి త్వరగా కోలుకుంటది అనేది ఇక్కడ పరిశోధన చేస్తారండి. పరిశోధన చేయడమే కాదు, ఏ పంటలు వేసుకుంటే ఏ నెలలో ఎప్పుడు వేసుకుంటే మనకి మంచిదని రైతులు కూడా వివరిస్తారండి. గవర్నమెంట్ తీసుకెళ్ళడమే కాదు, మనం కూడా వెళ్ళొచ్చనమాట. ఓన్‌గెళ్ళి మన ఇంట్రెస్ట్‌ని బట్టి అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ మేము కొవ్వూరు వెళ్ళామండి. ఈ కొవ్వూరు అరటి పరిశోధన స్థానానికి వెళ్ళామనమాట. అక్కడ అరటి మీద పరిశోధనలు జరుగుతున్నాయండి. దేశంలో అయితే 300 రకాల అరటి ఉందంట. ఈ 300 అరటి రకాలకి ఇక్కడ అయితే 130 రకాల అరటి మీద పరిశోధన చేస్తున్నారండి. మేమైతే 3 రకాలు మేము సాగు చేస్తాం. అక్కడ అడిగి తెలుసుకున్నామండి. అసలు అరటి మీద ఏమి రోగాలు వస్తున్నాయి, అసలు ఎలా చేయాలి, ఏంటి మాకు అనుభవం ఉన్నప్పటికీ సైంటిస్టులను అడిగి తెలుసుకున్నామండి. ఇక్కడ అడగటం వల్ల రైతులకి సాగు చేస్తున్నప్పటికీ ఏ ఎరువులు ఎంత మోతాదులో వేయాలో, ఎడమ ఎంత ఎలా పాటించాలో, ఏ ఎరువులు ఎప్పుడు వేస్తే మనకి బలాన్ని ఇస్తాయో, ఏ వయసులో ఏ ఎరువులో అన్నీ మనకి సైంటిస్టుల ద్వారా తెలుసుకుంటే మనకు అర్థమవుతుందండి. ఇంకా మంచిగా మనం సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ అరటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, మనము ఏ పంటలు వేస్తున్నాం, వాటికి వచ్చే వ్యాధులు ఏంటి అనేది సైంటిస్ట్ని అడిగి తెలుసుకున్నామండి. ఇక్కడ అరటి గురించి మనకి శాస్త్రవేత్తలు అయిన వారు మనకి చెప్తున్నారన్నమాట. మేము తెలుసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న రైతులందరూ వచ్చామండి. ఇలాగా హార్టికల్చర్ ఆఫీసర్ అయితే మనల్ని ఇంట్రెస్ట్ ఉన్న రైతులు తీసుకెళ్తారండి. ఇక్కడ బొప్పాయి కూడా సాగు చేస్తున్నారన్నమాట. ఇది 15 అంట, నెంబర్ 15 అంట రకం అండి ఇది. ఇక్కడ అరటి బాగా సాగు చేస్తున్నారు. 130 రకాలు ఉన్నాయండి ఇక్కడ. అన్ని రకాలు ఉన్నాయి. మనం సాగు చేసేది 3 రకాలే. మేము చాలా విషయాలు అడిగి తెలుసుకున్నామండి అక్కడ. ఇలాగ అన్నీ తెలుసుకోవడం వల్ల మనం పంటలు బాగా ఇంకా తక్కువ ఖర్చుతో పండించడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఎలా పండించాలి, ఎప్పుడు పండించాలి అనేది మీరు ఇలాంటి సైజు తీసుకున్నా సరే ఇది ఒక 10 రోజుల ముందే వస్తే ఇంకో 10 రోజులు వెనక వస్తుంది. ఆ వేరియేషన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది దెబ్బతినట్లేదు కనుక ఇది ఇలా దెబ్బ తినకుండా వేస్తున్నారు కనుక మొలక ఏంటంటే స్పీడ్గా ఈ బొట్టు ఉండాలండి. అదే చెప్తున్నా, ఇది కోస్తున్నారు కనుక ఇది మళ్ళీ ఫామ్ అయ్యి మీకు మొలక రావడానికి కొద్ది టైం పడుతుంది. ఇది మీరు చిన్నది వేసినా సరే ఇదంతా మొక్క అనేది ఉంటుంది కనుక ఒక 10 రోజులు 20 రోజులు ముందు వస్తుంది. అది దీనికి నెల గ్యాప్ వస్తుంది. అదే అంటున్నానండి. కట్ చేసిన దానికి కటింగ్ చేయలేని దానికి నెల కరెక్ట్గా. అంటే మేము ప్రతి సంవత్సరం వేస్తామంట కంద. ఇప్పటి నుంచి కదండి. అవునులేండి. అందుచేత కట్ చేసింది ఇప్పుడు ఏం చేస్తామంటే జనరల్ గా మేము చెప్పేది అదే రైతులకు కూడా. ఒకవేళ మీరు సీడ్ పర్పస్ గా వేసుకున్నారు అనుకోండి, ఒక 10 సెంట్లు ఎంతో సీడ్ పర్పస్ వేసుకొని సీడ్ పర్పస్ వేస్తే 200 గ్రాముల కంటే ఎక్కువ పెట్టనవసరం లేదు. కంద 200 గ్రాములు సరిపోతుంది. దానికి ఏంటంటే